అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిల మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఎమ్మెల్యే గాంధీపై హత్యాయత్నం కేసు నమోదైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేశారు. గాంధీతో పాటు ఆయన కుమారుడు, సోదరుడిపై కూడా కేసు నమోదైంది. మరో ఇద్దరు కార్పొరేటర్లు వెంకటేష్ గౌడ్, శ్రీకాంత్లపై కూడా కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డిల మధ్య 3 రోజులుగా వివాదం చెలరేగుతోంది. గురువారం అరికెపూడి గాంధీ తన అనుచరులతో కలిసి కౌశిక్ రెడ్డి ఇంటి ముందు ఆందోళనకు దిగగా జనాల్లో కొంతమంది కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు అరికెపూడి గాంధీతో పాటు 30 మందికి పైగా ఆయన అనుచరులను అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే ముందుగా ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేయకపోయినా తాజాగా అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ ని కూడా ఛార్జ్షీట్లో నమోదు చేసినట్లు సమాచారం. అరికెపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడంతో బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేశారు. దీంతో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఆయనకు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. శుక్రవారం గాంధీ తన అనుచరులతో కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులకు వారికి మధ్య తోపులాట జరిగింది. అనంతరం అరికెపూడి గాంధీని అరెస్టు చేసి అదే రోజున విడుదల చేశారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు తమపై దాడి చేశారని పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.